కొద్దిగా కొద్దిగా చాలు చాలు చాలు. ఆర్డర్ సెల్యూట్. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ భట్టాచార్య, జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య, జోహార్ కామ్రేడ్ శివారెడ్డి గారు, జోహార్ కామ్రేడ్ సామిరెడ్డి గారు, జోహార్ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, జోహార్ కామ్రేడ్ సుబ్బారావు గారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. కామ్రేడ్ కంటి రంగారావు గారు, జోహార్ అమర వీరులకు. కామ్రేడ్ మంగళగిరి పట్టణ 24వ మహాసభ అమరజీవి మున్నంగి సుబ్బారావు నగర్లో జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలని రూపొందించుకునే దానికోసం ఈ మహాసభ జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ దేశవ్యాప్తంగా తిరిగి మేము అధికారంలోకి వస్తే ధరల్ని కంట్రోల్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాం, ప్రైవేటీకరణ చెయ్యం, మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఈ 5 నెలల కాలాన్ని మనం పరిశీలిస్తే ధరలు అంతు లేకుండా పెరిగిపోయినాయి. బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, నిత్య జీవితావసర సరుకులతో పాటు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయినాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించాలా, కానీ తగ్గించకపోగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. 2 మహిళల మీద అత్యాచారాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. 3వది జమిలీ ఎన్నికల పేరుతోటి రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఉద్యమకారుల్ని, ప్రతిపక్షాలని నిర్బంధించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ ఒక్కడే చెప్పింది, దేశంలో బీజేపీ ప్రమాదకరమైంది, మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, కాబట్టి బీజేపీని బలహీనపరచాలా, బీజేపీని ఓడించాలని గత మహాసభలో కర్తవ్యాలు తీసుకున్నాం. కేరళలో జరిగినటువంటి మహాసభలో దానికి అనుగుణంగా ఇండియా కూటమిని నిర్మాణం చేయడంలో కీలకమైన పాత్ర సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు ఆ పాత్రని పోషించారు. దానికి అనుగుణంగానే బీజేపీని ఓడించేదానికోసం, బీజేపీ మిత్రపక్షాలను ఓడించేదానికోసం గట్టిగా ప్రయత్నం చేశాం. అందుకనే బీజేపీ బలాన్ని ఎంతో కొంత తగ్గించగలిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్లో నితీష్ కుమార్ మద్దతుతోటి కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనం పరిశీలన చేస్తే కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉచిత ఇసుక అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా ఉచిత ఇసుక వస్తుందండి? ఉచిత ఇసుక అని చెప్పేసి రీచ్ల్లోకి వస్తే తంతామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు. కాబట్టి ఎక్కడా ఉచిత ఇసుక లేదు. ఇంతకుముందు 6,000, 6,500 ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మద్యాన్ని, నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తాను, మద్యాన్ని కంట్రోల్ చేస్తా అన్నాడు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. మొన్ననే ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతిలో రాశారు, తెలుగుదేశానికి మద్దతు తెలియజేసేటువంటి ఆంధ్రపత్రికలో రాశారు, ఒక్క నెలలో కొత్త ఆక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక్క నెలలోనే 20 కోట్ల రూపాయల మద్యం ఎక్స్ట్రా తాగారట. కారణం ఏంది? ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టారు, చివరికి మటన్ కొట్టుల్లో కూడా బెల్ట్ షాపులు పెడుతున్నారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ మద్యాన్ని ఒక ఆదాయం వనరుగా చూస్తుంది తప్ప ప్రభుత్వం ఏం చేయట్లా.
అందుకని ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. అత్యంత దారుణమైనటువంటి విషయం. సిపిఎం పార్టీ మంగళగిరి పట్టణ 24వ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో మంగళగిరి పట్టణంలో మనకందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో సింహాద్రి శివారెడ్డి గారు, భీమిరెడ్డి సాంబరెడ్డి గారు, నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, కంటే రంగారావు గారు, ఇంకా ఎంతోమంది అమరవీరులు నాయకత్వం వహించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడి ఆయన మొదటి నుంచి కూడా అనేక ప్రజలకి అండగా నిలబడి ఈ మంగళగిరి పట్టణంలో ఇల్లు వేయించే దాంట్లో ప్రధాన పాత్ర నిర్వహించి పేదవాడికి ఇల్లు ఇవ్వటంలో కమ్యూనిస్టు పార్టీ ముందుంది. ఈ మంగళగిరి పట్టణంలో 3/4 భూభాగం కూడా అట్లాగా ఏర్పడినటువంటి నగరలేనని చెప్పి మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. అట్లాగే ఇళ్ల పట్టాల కోసం అనేక సార్లు ఆందోళన చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆక్రమణలు చేస్తే పోలీసు వారు పీకేసి మేము పట్టాలు కాదు, గుడిసెలు కాదు, ఇళ్లే కట్టించిస్తామని చెప్పి కమ్యూనిస్టుల పోరాటంతోనే రాజీవ్ గృహకల్ప కానీ టిడ్కో ఇళ్ళు కానీ వచ్చినాయి అని చెప్పి మేము సగర్వంగా మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ లేని కాలంలోనే నాపరాయి రోడ్లు కమ్యూనిస్టుల పరిపాలనలో వచ్చినాయి. మంగళగిరి పట్టణానికి మంచినీళ్ళు వచ్చినాయి అంటే అది కమ్యూనిస్టుల పరిపాలనలోనే వచ్చింది. అట్లాగే మంగళగిరి పట్టణానికి అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం చెత్త పన్ను రద్దు చేయాలని కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంచాలి అనేది సమస్యలో కానీ, అట్లాగే రత్నాల చెరువులో ఇళ్ళు పీగుతుంటే హైకోర్టుకు వచ్చి స్టే తెచ్చే దాంట్లో కానీ, అట్లాగే మంగళగిరి పట్టణంలో గిరి ప్రదక్షిణ రోడ్డు పేరుతో ఇళ్ళు పీకేసే సందర్భంలో నిలబడి పోరాటం చేసి ఆ పేదవాళ్ళ ఇల్లు నిలబెట్టినటువంటి సమస్య కానీ, నిరంతరం కమ్యూనిస్టులు లేనిదే ఈ మంగళగిరి పట్టణం ప్రజలకి అండలేదు. అటువంటి కమ్యూనిస్టులని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంది అని చెప్పి చెప్పదలుచుకుంటూ ఈ మహాసభ మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవటానికి, ప్రజలకు అండగా నిలబడటానికి సహాయపడుద్దని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక సమస్యల మీద తీర్మానాలు చేసి భవిష్యత్తులో ప్రజలకు అండగా అనేక పోరాటాలు నడుపుతామని చెప్పి ప్రజలకి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.